ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ప్రతి నెల 2వ శనివారము జీసస్ శ్రేష్ఠాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును. రండి, అందరము ఉపవాసముండి మన కుటుంబాల నిమిత్తము, మన బిడ్డల నిమిత్తము, తల్లిదండ్రుల నిమిత్తము, మన కుటుంబ క్షేమము నిమిత్తము ప్రార్థిద్దాము. మన ప్రార్థన దేవుడు ఆలకించి మనకి, మన కుటుంబమునకు కాపుదల, క్షేమము, స్వస్థత, విడుదల, రక్షణ, మేలు కలుగజేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థనా సమయము ఉదయము 11 గంటల నుండి మధ్యాహ్నము 2:30 గంటల వరకు. ప్రార్థన తర్వాత అందరికీ ఇక్కడే ప్రేమ విందు కలదు. అలాగే దూర ప్రాంతములలో ఉన్నటువంటి వారు మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియజెప్పండి. మీ పేరు, మీ సమస్య వ్రాసుకొని నేను, విశ్వాసులము, సంఘస్థులము, వచ్చిన వారందరము కూడా ఏక మనస్సుతో మీ గురించి ప్రార్థించడం జరుగుతుంది. దేవుడు తప్పక మీరనుకున్నది జరిగిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గతంలో అనేక మంది కొరకు ప్రార్థనలు చేసినప్పుడు వారి జీవితాలలో గొప్ప అద్భుతాలు జరగడము, మంచి సాక్ష్యాలుగా వినడము జరిగింది. దేవునికి స్తోత్రము. కాబట్టి మీ ప్రార్థన అవసరతలను కాల్ చేసి కానీ, మెసేజ్తో కానీ తెలియచెప్పండి. వాట్సాప్ ద్వారా కానీ తెలియచెప్పండి. మీ గురించి, మీ పేరు, మీ సమస్య రాసుకొని ప్రత్యేకమైన ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అలాగే మీలో ఎవరైనా ఈ దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా చేయి వేయాలని, పరిచర్యకి ఏదైనా సహకరించాలని ఆశపడినట్లయితే మంచి అవకాశము. ప్రతి నెల 2వ శనివారము ప్రార్థన అనంతరము భోజన ఏర్పాట్లు ఉంటాయి కనుక అందులో మీరు కానీ చేయి వేసినట్లయితే అది మీకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. 10 మందికి అన్నం పెట్టే విషయంలో మనం చేయి వేస్తున్నాం కాబట్టి అది మనకి, మన బిడ్డలకి, మన కుటుంబానికి ఎంతో మేలు, క్షేమము. దేవునికి స్తోత్రం. మీలో ఎవరైనా దేవుని యొక్క పరిచర్యకు కానుక పంపాలని ఆశపడినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి అకౌంట్ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీ కానుకను పంపి దేవుని యొక్క పరిచర్యలో మీ చేయి కూడా వేయండి. తద్వారా అది మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని వాక్యం అంటుంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడును, మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని. దేవుని యొక్క పరిచర్యలో మంచి కానుకను విత్తి మంచి ఫలములు కోయువారుగా మీరుందురుగాక. దేవుడు మిమ్మును, మీ బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనము. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు అగ్ని అయినప్పటికీ కూడా అక్కడున్న ఒక చెట్టు ఆకుని కూడా ఆయన కాల్చివేయలేదు. ఆయన అగ్నే గాని ఆయన మనసు ఎంతో చల్లనిది. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్నిసార్లు అగ్ని వంటి శ్రమలు, అగ్ని వంటి శోధనలు,
అగ్ని వంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎంత వద్దనుకున్నా కొన్నిసార్లు అవి ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనము ఆ అగ్నిని చూసి భయపడతాం. అలాంటప్పుడు ఆ అగ్నిని చూసి మనం కృంగిపోతాం. ఆ శోధనలను చూసి కృంగిపోతాం, భయపడతాం, బాధపడతాం, దిగులు పడతాం. కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, నీ దేవుడు ఆ అగ్ని కంటే దహించు అగ్ని అయి ఉన్నాడు. నీ దేవుడు ఆ అగ్ని కంటే గొప్ప అగ్ని అయి ఉన్నాడు. నీ దేవుడు చల్లని చూపు కలిగిన, చల్లని మనస్సు కలిగిన అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి అగ్ని వంటి శోధనలు, అగ్ని వంటి శ్రమలు నిన్నేమీ చేయలేవు, నిన్ను తాకను కూడా తాకలేవు. ఎందుకంటే ఆ అగ్నిలో కూడా దేవుడు తోడై ఉండి నిన్ను కాచి కాపాడతాడు. షద్రకు, మెషకు, అబేద్నెగోల విషయంలో ఎలా కాపాడాడు దేవుడు? ఎంతో అద్భుతంగా. అగ్ని ఏడంతలైనప్పటికీ కూడా అగ్నిలో దేవుడు వారికి తోడై ఉండి కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ జరిగిన విషయం ఏమిటి అంటే, మోషే మిద్యానీ యాజకుడైన ఇత్రో అనేటువంటి తన మామ, ఇత్రో గారు మోషేకి మామ, తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలికి తోలుకొని వెళ్తాడు. అక్కడ దేవుని పర్వతమైన హోరేబుకు వస్తాడు. అక్కడ ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమై అక్కడ అగ్నిలాగా కనబడుతూ ఉంటాడు. అయితే అగ్ని అక్కడ మండుతుంది, కానీ అక్కడ ఏ ఆకులు కానీ, కొమ్మలు కానీ, చెట్టు కానీ కాలడం లేదు. అది అతనికి విచిత్రముగా కనబడింది. నిజమే కదా, పచ్చి చెట్టు కింద నువ్వు మంట పెడితే ఎంత ఎత్తున ఉన్న చెట్టు అయినా కానీ, ఆకులైనా కానీ వాడిపోవాలి, మాడిపోవాలి. కానీ అక్కడ అది విచిత్రంగా కనబడుతోంది. అతడు దాన్ని చూచి, అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు అని ఆశ్చర్యపడి, మోషే ఆ పొద ఎలాగూ కాలలేదు అని అటు తట్టు వెళ్ళి చూడాలని ఆశపడతాడు. ఎందుకంటే ఇది గొప్ప వింతగా ఉంటుంది కనుక. ఆ గొప్ప వింతను చూస్తాడు. దాన్ని చూచినప్పుడు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూస్తాడు. దేవుడు ఆ పొద నడిమి నుండి మాట్లాడతాడు మోషేతో, పిలుస్తాడు మోషేని. మోషే, మోషే అని అతన్ని పిలిచినప్పుడు మోషే, చిత్తము ప్రభువా అని అంటాడు. అప్పుడు మోషేతో దేవుడు మాట్లాడతాడు, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము అని మోషేతో అంటాడు. ఇది పరిశుద్ధ ప్రదేశము గనుక చెప్పులు విడువుము. దేవునికి స్తోత్రం. ఇంకా దేవుడు మాట్లాడతాడు, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని మోషేతో చెబుతాడు. అప్పుడు మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపుకు చూడడానికి వెరుస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తర్వాత మోషేతో ఇంకా దేవుడు మాట్లాడతాడు, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా
రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను అని మోషేతో దేవుడు మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, ఈరోజు ఒకవేళ నువ్వు అదే స్థితిలో ఉన్నావా? దేవునికి నువ్వు పెట్టే మొర దేవుడు వింటున్నాడు. నీ మొర దేవుని యొద్దకు చేరుతుంది. ఖచ్చితంగా ఆయన నీకు మంచి జవాబులే ఇస్తాడు. పిలుస్తున్నాడు మోషేను, రా, నా ప్రజలు కష్టంలో ఉన్నారు, నా ప్రజలు బాధల్లో ఉన్నారు, వారిని విడిపించడానికి నువ్వు రావాలి, రా అని మోషేను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, తన బిడ్డవైన నీవు ఏ కష్టంలో, ఏ శ్రమలో, ఏ బాధలో ఉన్నా నీ దేవుడు చూస్తూ ఊరుకోడు. తగిన సమయమందు తప్పక జవాబిస్తాడు. కాబట్టి నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. దేవుడు నీ విషయాలన్నిటిలో మేలు నీకు చేయబోతున్నాడు. నమ్మిన వారు, విశ్వసించిన వారు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈరోజు నాయన ఎవరైనా తండ్రి నీకు మొర్ర పెట్టినట్లయితే వారి అందరి మొర ఆలకించుటకు మీరు మాకున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, కష్టంలో, వ్యాధిలో, బాధలో, శోధనలో, దుఃఖములో, ఒంటరితనములో నలిగిపోయినా, కృంగిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని ఆశీర్వదించి దీవించండి. ఆ అగ్నిలో నుండి వారిని బయటికి తీసుకురండి. ఎందుకంటే అగ్ని కంటే శక్తిగల దహించు అగ్ని అయిన దేవుడు మీరై ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. తప్పక మా కష్టాలు, బాధలు, సమస్యల్లో నుండి మీరు బయటకు తీసుకొస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నాము. అంతేకాకుండా తండ్రి, శనివారం రోజున జరగవలసినటువంటి ఉపవాస ప్రార్థన అంతా కూడా నాయన నీ కృప చొప్పున జరిగించండి. చేసిన ప్రతి ప్రార్థనకు జవాబివ్వండి. నీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా అందరి ఎడల జరిగించుమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.